నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యంగా భావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టీకరణ. కడప నుంచి తాడేపల్లికి బయలుదేరిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిసి కుమారుడి వివాహానికి ఆహ్వానం. కార్మిక వర్గం కష్టజీవులకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అంగన్వాడీల ఆందోళనలో కార్మిక నాయకుల హెచ్చరిక. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల కుట్రలు కొనసాగుతూ కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టే యత్నాలు మున్మురం అవుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కాకినాడలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారని సీఎం జగన్ అన్నారు. కుటుంబాలను చీల్చే కుట్ర జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పారు. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. మీ బిడ్డకు వాళ్ల మాదిరిగా అబద్ధాలు చెప్పడం తెలియదని, జగన్ మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు కింద ఉన్న ప్రజలనని అన్నారు. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని, ఎన్నికల వేళ కిలో బంగారం, బెంజి కారు ఇస్తామంటూ నేతలు మీ ముందుకు వస్తారన్నారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను అడ్డగోలుగా మోసం చేశారని, అందుకే ఈ అవినీతి పరులు అవినీతికి ఆస్కారం లేకుండా పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. ఇది ఇలా ఉండగా తన సోదరి వైఎస్ షర్మిల అనుసరిస్తున్న వైఖరిపై కుటుంబాల మధ్య చిచ్చు పెడతారన్న అంశాన్ని సీఎం బహిరంగ వేదికగా తెలియజేశారని పలువురు వ్యాఖ్యానించడం విశేషం. ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల 3,000 రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ సందర్భంగా నిజంగా ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ 66,34,000 మందికి సంబంధించి కేవలం ఈ పెన్షన్లపై చేస్తా ఉన్న ఖర్చు నెల నెల అక్షరాల దాదాపుగా 2,000 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు నెలకు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం 66,34,000 మందికి అందిస్తా ఉన్న ఈ పెన్షన్ నెల 1వ తారీఖున వచ్చేసరికి మాత్రం ఆ 1వ తారీఖున పండుగ దినమైనా సరే, ఆ 1వ తారీఖున సెలవు దినమైనా సరే, మిగిలిన ప్రపంచానికి అది పండుగ దినం కావచ్చు, మిగిలిన ప్రపంచానికి అది సెలవు దినం కావచ్చు. కానీ మీ జగనన్న సైన్యం, నా వాలంటీర్ తమ్ముళ్లకు చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వ తాత ముఖంలో చిరునవ్వును చూసే రోజు. పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మరి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవడిగా, ఒక మంచి మనవరాలిగా తోడుగా చేయూతనిస్తా ఉన్న నా వాలంటీర్లకు మాత్రం అదే సెలవు దినం కాదు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక్కసారి ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి గతానికి ఒక్కసారి వెళ్ళమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు దాదాపుగా 5 సంవత్సరాల కిందట, దాదాపుగా 4.5 సంవత్సరాల కిందటికి ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి పరిస్థితి గమనించమని కోరుతా ఉన్నా. దత్త తండ్రి అక్క చెల్లెమ్మలను, పేదవాళ్లను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు ప్రశ్నిస్తానన్న వ్యక్తి కనీసం
ఏ ఒక్కరోజు ప్రశ్నించకపోగా కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు. కానీ ఇదే దత్తపుత్రుడు ఇవాళ మీ బిడ్డ అక్షరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మలకిచ్చి అందులో 22 లక్షల ఇల్లులు ఈరోజు మీ బిడ్డ కడతా ఉంటే అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు. పేదలు కట్టే ఇళ్లల్లో, పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలలో అవినీతి జరిగిందట అని చెప్పి రాస్తాడు ఈ పెద్ద మనిషి. పేదలకు కట్టే ఇళ్లల్లో అవినీతి జరిగిందని రాసి ఆ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఆపించాలని దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం ఈ అన్యాయస్తులు మాత్రమే అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అవినీతిపరుడు చంద్రబాబు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అవినీతిపరుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఈడీ, వీరిద్దరూ కూడా బాబుకు సమన్లిస్తే కోర్టులు కూడా దాన్ని నిర్ధారించి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఆ చంద్రబాబును జైల్లో పెడితే జైలు దగ్గరికి వెళ్ళి ఈ దత్తపుత్రుడు ఈ దత్త తండ్రిని పరామర్శిస్తాడు. పరామర్శించి ఇంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా కూడా ఈ పెద్ద మనిషి చాలా మంచోడని ఈయన సర్టిఫికెట్ ఇస్తాడు. అక్కడేమో అవినీతి జరిగినా కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. మన ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి మాత్రం అవినీతి జరగకపోయినా కూడా అభాండాలు వేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మనుషులకు ఇప్పటికీ తేడా ఏమిటో గమనించమని అడుగుతా ఉన్నా. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అవినీతి చేసినా కూడా నోరెందుకు మెదపడు ఆ పెద్ద మనిషి అనంటే కారణం ఆ అవినీతిలో ఈయనకు కూడా పార్ట్నర్ కాబట్టి. అన్ని వర్గాల ప్రజలకు ఇస్తున్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం అవ్వాతాతలకు కూడా ఈసారి నూతన సంవత్సర కానుకను అందించడం సంతోషకరమని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ తెలిపారు. ఈరోజు కాకినాడ బహిరంగ సభ నుంచి పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక మొత్తాన్ని లబ్ధిదారులకు నేరుగా అందజేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సింగ్ ముగిసిన అనంతరం జిల్లాకు చెందిన 2,68,357 మంది లబ్ధిదారులకు మంజూరైన వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధి మొత్తం 79,42,42,000 రూపాయల మెగా చెక్కును డిఆర్ఓ గంగాధర్ గౌడ్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ పెద్దిరాజులు లబ్ధిదారులకు అందించారు. అనంతరం ప్రభుత్వం విడుదల చేసిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం వివరాలకు సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. అనంతరం డిఆర్ఓ మాట్లాడుతూ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 3,000 రూపాయలు అందుకునే వివిధ రకాల పెన్షన్దారులందరితో పాటు ప్రత్యేకంగా అవ్వాతాతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మీ పింఛన్ మీ గడప వద్దకే పథకం అమలు తీరుపై ఇప్పటికే జిల్లాలోని లక్షలాది మంది లబ్ధిదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు వారు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పింఛన్ మొత్తాన్ని క్రమక్రమంగా 3,000 రూపాయలకు పెంచుతామనిచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చి ప్రజల్లో నిజమైన భరోసాను నింపిందన్నారు. ఈ క్రమంలో జనవరి నుంచి పెంచిన 3,000 రూపాయల పెన్షన్ను జిల్లాలో లబ్ధిదారులకు పండుగ వాతావరణంలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ, మెప్మా అధికారులు, సచివాలయ సిబ్బంది, బ్యాంక్ అధికారులు, వృద్ధులు, పలువురు పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంటును విజయవంతంగా నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని సంఘ సేవకులు సలావుద్దీన్, నగర ప్రముఖులు గుంటి నాగేంద్రలు తెలిపారు. కడప నగర శివార్లలోని కేఓఆర్ఎం క్రీడా మైదానంలో ఖూన్ కా రిష్తా సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విజయ్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో షైనింగ్ 11 జట్టు లియో 11 జట్టుపై 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి 10 అడుగుల ట్రోఫీని అందుకుంది. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రీడా పోటీలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.
ఈ విషయంగా తల్లిదండ్రులు తమ పిల్లలను వారికి ఇష్టమైన క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని వారు సూచించారు. ముఖ్యంగా ఇలాంటి టోర్నమెంట్ల ద్వారా క్రీడాకారులు తమలోని ప్రతిభా పాటవాలను చాటుకునే అవకాశం దక్కుతుందన్నారు. ఈ విషయంగా ఖూన్కార్ ఇష్టా సంస్థ అధినేత తారిక్ అలీని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు వారు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి టోర్నమెంట్లు మరిన్ని నిర్వహించి క్రీడాభివృద్ధికి తోడ్పాటు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, పలువురు క్రీడాకారులు, ఇంకా క్రీడాభిమానులు పాల్గొన్నారు. ఈరోజు విజయ్ ప్రీమియర్ లీగ్ ఫైనల్గా ఈరోజు మ్యాచ్ జరగడం జరిగింది. అందులో విన్నర్ షైనింగ్ కేకేఆర్ గెలవడం జరిగింది. కెప్టెన్ జమీల్ గారికి మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము, ముబారక్బాద్ ఇస్తున్నాము. అలాగే రన్నర్స్ కూడా లియో అకాడమీ వాళ్ళకు కూడా ముందస్తూ ఇంకా బాగా ట్రైనింగ్ తీసుకొని నెక్స్ట్ ట్రిప్లో కూడా వాళ్ళు గెలవాలని ప్రార్థిస్తున్నాము. అలాగే గెలుపు ఓటమి సహజమే, ఒకరు గెలవాలి ఒకరు ఓడాలి. ఓడిన వాళ్ళు కూడా నెక్స్ట్ ఇంకా మంచిగా వాళ్ళు బలంగా తయారై నెక్స్ట్ వాళ్ళు కూడా గెలిచేదానికి ప్రయత్నం చేయాలి. అలాగే కేకేఆర్ ఖూన్కార్ ఇష్టా ఆధ్వర్యంలో ఒక మంచి పని చేస్తూ రక్తదానమే కాకుండా యువతకు మంచి దారి నడిపిస్తూ 14 టీములు ఈరోజు ఏకం చేయడము, అలాగే ఒక గ్రౌండ్లో మంచి ఒక గ్రౌండ్ కూడా ఆట జరిపించడము చాలా కష్టమైన పని. అయినా కూడా మన తారిక్ గారు ఆయన ఎంతో ఉత్సాహంతో ఇలాంటి పనులు చేసుకుంటూ వస్తున్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా కడప ప్రజలు కూడా ఆయనకు మంచి ఒక ఖూన్కార్ ఇష్టా నడుపుతూ అలాగే యువతకు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఖూన్కార్ ఇష్టా తారిక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు విజయ్ ప్రీమియర్ లీగ్ ఒక 15 డేస్ నుంచి నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 14 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తే ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ జమీల్ కెప్టెన్సీలోని షైనింగ్ కేకేఆర్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే లియో క్రికెట్ అకాడమీ జెబీ టీం రన్నర్స్గా వచ్చారు. ఇటువంటి టోర్నమెంట్ని తారిక్ గారు చాలా పైడికాల విజయ్ కుమార్ పైన ఉన్న ప్రేమతో నిర్వహించడం చాలా ఆనందకరం. ఎన్నో సేవా కార్యక్రమాలు ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతినిత్యం సేవ అని తపనబడే తారిక్ బ్లడ్ బ్యాంక్స్ కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఇటువంటి టోర్నమెంట్స్ నిర్వహించడం కానీ అనేక సేవా కార్యక్రమాలు తారిక్ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం. మేము తారిక్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ ఆల్ ద బెస్ట్. ఇక్కడ ఈరోజు ఎవరు గెలిచారనేది పక్కన పెడితే అల్టిమేట్గా క్రికెట్ అనేది విన్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యంగా భావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నారని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కమలాపురం నియోజకవర్గంలోని చెన్నూరులో పెన్షన్ పెంపుపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. విశ్వసనీయతకు అర్థం చెబుతూ మానవత్వానికి ప్రతిరూపంగా పెన్షన్లను క్రమంగా పెంచుకుంటూ పోతూ ఇచ్చిన మాట మేరకు ప్రస్తుతం 3,000 రూపాయలు అందజేయడం జరుగుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సూర్యుడు ఉదయించకముందే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల గడపకు వెళ్లి తలుపులు తట్టి మరీ పెన్షన్ అందించడం విప్లవాత్మకమన్నారు. గత పాలకులు దిగిపోయే 6 నెలల ముందు ఇచ్చిన పెన్షన్ల సంఖ్యకు రెట్టింపుగా ప్రస్తుతం పెన్షన్లు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆధారం లేని అవ్వాతాతలకు, వితంతు, ఒంటరి మహిళలకు, చేనేత, కల్లు గీత కార్మికులకు, మత్స్య చర్మకారులకు అన్ని తానై అండగా నిలుస్తూ వారి ఆత్మగౌరవాన్ని మరింత పెంచిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. ఇది సంక్రాంతికి ముందే జగనన్న వారికి లబ్ధిదారుల జీవితాల్లో తెచ్చిన పెద్ద పండుగ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, అధికారులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మొత్తం రుణమాఫీ అంటే ఏంటుంది? 78,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మనకు అప్పుడేది పంట రుణాలు ఉండేవి. ఆ పంట రుణాలు మొత్తం మాఫీ అని చెప్పడం జరిగింది. మొత్తం మాఫీ అని చెప్తే మొత్తం మాఫీ చేసేస్తాడేమో అని చెప్పేసి ఆయన నమ్మి మనం అందరం కూడా ఓట్లు వేయడం జరిగింది. కానీ ఏం జరిగింది? మనకందరికీ కూడా ఆయన 78,000 కోట్లలో 5,000 కోట్ల రూపాయలు మనం కొట్టేసి సాల్లే అని చెప్పేసి ఆయన చేతులు దులుపుకున్న పరిస్థితి అన్నమాట. సో దానికంతా కూడా 2,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి ఎప్పుడు చేసినాడు? ఎలక్షన్లకు 4 నెలల ముందు ఆయన 2,000 రూపాయలు చేయడం జరిగింది. గతంలో 1,000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఉంది. ఆయన 4.5 సంవత్సరం దగ్గర 4.5 సంవత్సరం ఆయన 1,000 రూపాయల పెన్షన్ తో నడిపి ఇప్పుడు లాస్ట్ లో ఇచ్చిన పరిస్థితి అన్నమాట. సో ఆ రకంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అట్ట కాదు.
మరుసటి రోజు నుంచే ఏదైతే ముఖ్యమంత్రిగా ఆయన మరుసటి రోజు నుంచే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో అదే కాకుండా వికలాంగులకు సంబంధించి నిజంగా కూడా వికలాంగులు మానసిక వికలాంగులు ఉన్నారనుకోండి, ఆ ఇంట్లో నరకమే నిజంగా కూడా. వాళ్ళందరూ కూడా పాపం చూడాలంటే నిజంగా కూడా నేను ఆ ఇంట్లోకి పోయినప్పుడు నిజంగా కూడా చాలా చాలా దారుణంగా ఉండే పరిస్థితి అన్నమాట. మానసిక వికలాంగులకు సంబంధించి వాళ్ళు పాపం లేయలేరు, వాళ్ళు పాపం కూర్చోలేరు, వాళ్ళు పాపం ఇది అర్థం చేసుకోలేరు అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. చిన్నవాడు చూడండి. సో అంతటి ముఖ్యమంత్రి గారిని మనం తప్పకుండా ఆశీర్వదించాలి. తప్పకుండా ఎందుకంటే మనం చూస్తున్నాం మనకు సంబంధించి మన పార్టీకి సంబంధించి కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించి కానీ ఒక్క సాక్షి పేపరు ఒక్క సాక్షి ఛానల్ తప్ప వేరేటి లేవు, మనకు లేవు. మిగతా పేపర్లన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది రాస్తారు. ఈ మిగతా ఛానళ్ళన్నీ కూడా ఏదైతే ఏబిఎన్ అయితే ఉందో, ఏదైతే TV5 ఉందో, ఏదైతే ఈటీవీ ఉందో, ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చెప్పే పరిస్థితి అన్నమాట. సో తిమ్మిని బమ్మిని చేసే కార్యక్రమం చేస్తులే అని చెప్పేసి మన వాళ్ళందరినీ మోసం చేయొచ్చులే అని చెప్పేసి గతంలో మనం ఆయన దాదాపు ఇప్పుడు ఈ 2014-19 సంబంధించే కాదు, దానికంటే ముందు మనం 9.5 సంవత్సరం ఆయన పరిపాలన చూడడం జరిగింది అన్నమాట. అయినా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఈరోజు తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహాన్ని పురస్కరించుకొని తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి ఘాట్ వద్ద తొలి పెళ్లి పత్రిక ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులు ఈ సాయంత్రం కడప ఎయిర్పోర్టుకు చేరుకొని తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. కడప ఎయిర్పోర్టులో పలువురు ఆమెకు వీడ్కోలు పలికారు. కాగా తాడేపల్లిలో వైఎస్ షర్మిల తన సోదరుడు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వివాహానికి రావాలని ఆహ్వానించారు. కార్మిక వర్గం కష్టజీవులకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఏఐటీయూసీ సిఐటియు నాయకులు హెచ్చరించారు. అంగన్వాడీలు తాము చేస్తున్న సమ్మెలో భాగంగా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల మొండి వైఖరిని ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆందోళనకారుల సమస్యలను పరిష్కరించకుండా ఈ నెల 5వ తేదీలోపు విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తామని బెదిరింపులకు పాల్పడడం దారుణమన్నారు. 2003లో నాటి ముఖ్యమంత్రి జయలలిత 1,00,000 మంది ఉద్యోగులను డిస్మిస్ చేసి తగిన మూల్యం చెల్లించుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇదే విషయంగా సుప్రీంకోర్టు కల్పించుకుని ఉద్యోగులను డిస్మిస్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఆలోచన తీరును మార్చుకుని పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాన్ని 26,000కు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లించాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడం తదితర డిమాండ్లను తక్షణమే ఆమోదించాలన్నారు. సమస్యలను పరిష్కారం చేయడం ద్వారా సమ్మె విరమణ జరుగుతుందని పాలకులు తెలుసుకోవాలని వారు సూచించారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించుకోకపోతే అన్ని కార్మిక సంఘాలు కలిసి ఆందోళనకు శ్రీకారం చుట్టాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాళ్లు, సిఐటియు, ఏఐటీయూసీ ప్రతినిధులు, అంగన్వాడీ ఆయాలు, వర్కర్లు పాల్గొన్నారు. టీఏబీలు 2016 నుంచి టీఏబీలు అంతకుముందు ఇచ్చేవాళ్ళు కాదా, అప్పుడు ఇప్పుడు 5 జీవోలు ఇచ్చారు. వాళ్ళు న్యాయంగా పద్ధతి ప్రకారం వెళ్తే మన పద్ధతి ప్రకారం వెళ్తాం. మొండి వైఖరి అవలంబించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా వాళ్ళ సమస్యని వెంటనే పరిష్కరించి సానుకూలంగా వారితో ఒప్పందం చేయమని డిమాండ్ చేస్తున్నాం. కానీ రాష్ట్ర ఉత్తర్వులు నిన్న ఏమిటనంటే, రాష్ట్ర ఉత్తర్వులు ఉద్యోగుల్ని 5వ తేదీన డ్యూటీ చేరకపోతే డిస్మిస్ చేస్తామంటున్నారు. నేను ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్నాను. 2003లో జయలలిత ముఖ్యమంత్రిగా 1,00,000 మంది ఉద్యోగుల్ని డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు చెప్పింది ఆ రకంగా డిస్మిస్ చేసే అధికారం ఎవరికీ లేదు అని తీర్పిచ్చింది. అట్లాగే నెల్లూరులో అంగన్వాడీలను ఆ రకంగా చేస్తే వారందరినీ కూడా హైకోర్టు తీర్పిచ్చి అంగన్వాడీలని డ్యూటీలో పెట్టడం అనేటువంటి జరిగింది. మీరు అదిరింపులు, బెదిరింపులు, విక్టిమైజేషన్ అనేది చల్లదు. జయలలితకి ఆనాడు 2004 ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలో ఘోరంగా ఓడిపోయింది. కార్మిక వర్గానికి వ్యతిరేకంగా, కష్టజీవులకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం అయినా కానీ పూనుకుంటే ఆ ప్రభుత్వానికి పతనం తప్పదు. ఇప్పటికైనా కూడా వారు అడిగేది న్యాయమైన డిమాండ్లు. గత 4 ఏళ్ల నుంచి జీతాలు విపరీతంగా పెరిగాయి. వారికి కనీసమైన జీతం పెంచమని చెప్పి
డిమాండ్ చేస్తున్నారు. 26,000 నెలకు జీతం ఇవ్వాలనేటువంటి డిమాండ్ మీద యాజమాన్యం ప్రభుత్వం ఇంతవరకు కనీసం చర్చించలేదు. తప్పిది. అలాగే గ్రాట్యుటీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఆ తీర్పు ప్రకారం గ్రాట్యుటీ వెంటనే చెల్లించాలి. మూడవది, అన్నీ మీరు అంగీకరించినటువంటిది మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా చేస్తామని చెప్పారు. అది రాష్ట్రంలో ఉన్న 3,500 పైగా ఉన్న మినీ సెంటర్లన్నింటినీ మెయిన్ సెంటర్గా చేయాలి. మిగిలిన 5 జీవోలు ఇచ్చారు, కానీ దీనికి జీవో ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం. ఆ విధంగా మీరు సమస్యలను పరిష్కారం చేయడం ద్వారానే అంగన్వాడీ సమ్మె పరిష్కారం అవుతుంది. లేకపోతే ఎన్ని రోజులైనా మా పోరాటం కొనసాగుతుంది. 9వ తేదీన కార్మిక సంఘాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా వీరికి మద్దతుగా సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు, ఐఎన్టీయూసి, హెచ్ఎంఎస్ అన్ని సంఘాలు కూడా బజార్లోకి వస్తున్నాయి, వీధిలోకి వస్తాం. అంగన్వాడీలకు అన్ని రకాలుగా కూడా మద్దతు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య పార్టీని విచారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ ఒంటిని చెరువు వరకు తీసుకెళ్లగలం కానీ నీరు తాపించలేని చందన వైసీపీ ప్రభుత్వ పరిస్థితి ఉందని విమర్శించారు. జగన్ పాలన అసమర్థత అసంతృప్తికరంగా ఉందన్నారు. వైసీపీలో ఏం జరుగుతుందనేది త్వరలో చెబుతానని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. నేను ఈ దినమే పార్టీలో చేరినాను. పార్టీలో చేరినాను దానికన్నా వాపసు వచ్చినాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాం మేము. అయితే ఈనాడు మీరు ఇది చాలా ఎగ్జాగరేషన్గా అనుకోకండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము ఈ దేశ రాష్ట్రానికి చాలా అవసరం, చరిత్రాత్మకంగా అవసరమైంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రేపు ఏప్రిల్ నుంచి 12 లక్షల కోట్ల అప్పు కట్టాల. ఆదాయం లేదు రాష్ట్రానికి, ఆదాయ వనరులు లేవు, భూముల విలువలు లేవు. కోకాపెట్ట మాదిరిగా 1,40,00,000 అమ్మేదానికి ప్రతి ఒక్కరి చర్మం ఒలచబడుతుంది. పన్నులు వసూలు చేస్తే కానీ డబ్బులు రావు. మరి ఎట్లా చేస్తారో మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆయనకు ఆ కెపాసిటీ ఉంది. నేను చూసిన ఆయనతో సహవాసం చేసి చూసిన ఆ కెపాసిటీ ఆయనకు ఉంది. కాబట్టి అటువంటి కెపాసిటీ ఉండే వ్యక్తి రావాల్సిన అవసరం చాలా ఉంది. అంతేగాని అతన్ని ఎక్కువగా నేను పొగట్టంలే. అతని అవసరం ఈ రాష్ట్రానికి ఇప్పుడు చాలా చాలా అవసరం ఉంది. లేకుంటే రాష్ట్రము ఏ పాలైపోతుందో భయంకరం, ఊహించుకునే దాన్ని కూడా భయంకరం ఉంది. అదొకటి. రెండవది, పాలన అనేది కొన్ని సిస్టమ్స్ పైన ఆధారపడింది. ఆ సిస్టమ్స్ ఉంటే కన్నా పాలన జరిగిపోతూ ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఆ సిస్టమ్స్ అన్నీ నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అది లగ్జరీ పోస్ట్ కాదు. ముఖ్యంగా ఈ టైంలో చాలా భయంకరమైన పోస్ట్ అది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేస్తారో కానీ ఈ సిస్టమ్స్ అంతా రెస్టోర్ చేసి మళ్ళా మీకు అనుగుణంగా పరిపాలన ఇవ్వాలంటే ఒక పక్క నిధులు సేకరించాలా, ఒక పక్క ఈ అరాచక పాలన పక్కన పెట్టేయాలా. ఈ అరాచక పాలనలో కొన్ని వర్గాలు చాలా లాభైనాయి. వాళ్ళంతా మళ్ళా విజృంభిస్తారు. అది కూడా కొంత కంట్రోల్లో పెట్టుకోవాలా, చాలా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఆయన నాయకత్వం చాలా అవసరం ఉంది. కాబట్టి ప్రజలకు వేరే మార్గం లేదు. నేను చెప్తున్నా, ఈ దినం ప్రజలకు వేరే మార్గం లేదు. చేసి తీరాల్సిందే చంద్రబాబు నాయుడు గారిని. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునేవాడు ఎవడైనా కూడా. కాబట్టి తప్పకుండా ఆ దశలో మనం పోదాం, మనమందరం కష్టపడదాం. అదే ఆలోచనతో నేను కూడా వచ్చా. ఇంకా రాష్ట్రము చెడిపోతుంది తప్ప ఇంకా బాగుపడదనే డెసిషన్కి వచ్చేసి మేము రావటం జరిగింది. కాబట్టి నేను మరీ మరీ చెప్పుకుంటున్నా, విన్నవించుకుంటున్నా, ప్రాధాయపడుతున్నా. ఇది చాలా జటిలమైన సమస్యలు ఉన్నాయి,
చాలా క్రూషియల్ టైం ఇది రాష్ట్రంలో. ఈ దినం మనం పొరపాటు చేస్తే ఇంకా ఈ రాష్ట్రానికి వేరే మార్గం లేదు. కాబట్టి బాగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచండి. తప్పకుండా ఆయనకి ఇష్టం లేకపోయినా తీసుకురావాలి. ఈ దినం ఆయన తీసుకొచ్చి బలవంతంగా అయినా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు చూసి ఆయన కూర్చోబెట్టాలి. ఆ బాధ్యత ఆయన తప్పకుండా తీసుకుంటాడని మేము అతన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మనం ఆరోగ్యంగా ఉంటే లక్ష్యాధికారులమేనని గుర్తించడంతో పాటు శారీరక మానసిక వ్యాయామాలే ఆరోగ్యానికి మూలాధారాలని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శరణ్య తెలిపారు. పులివెందుల పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాల విద్యార్థులకు స్నేహిత అమృతహస్తం సేవా సమితి ఆధ్వర్యంలో బాలికల ఆరోగ్యమే భవిష్యత్ తల్లుల ఆరోగ్యం అనే అంశంపై ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆ కుటుంబంలోని అందరూ లక్షాధికారులని తెలిపారు. ప్రతి విద్యార్థిని ఆరోగ్యంగా ఉంటూ ఉన్నత చదువులు చదవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శరణ్య మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని బాలిక దశ నుంచే వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ శారీరక వ్యాయామంతో మానసిక దృఢత్వం కలిగి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన తల్లులు అవుతారన్నారు. ఏ విద్యార్థిని అయితే పౌష్టికాహారం తీసుకుంటూ శారీరకంగానూ మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటుందో ఆ విద్యార్థిని ఉన్నత విద్యలు అందుకొని ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని అన్నారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు చెప్పడం, తద్వారా వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు. అనంతరం స్త్రీ సంబంధిత ఆరోగ్య సమస్యల గురించి విద్యార్థినులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, స్నేహిత అమృతహస్తం సేవా సమితి అధ్యక్షులు రాజులు పాల్గొన్నారు. మనకు చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం అంతే ముఖ్యం కదా. మనం ఆరోగ్యంగా ఉంటే చదువు వస్తుందా? చదువు ఉంటే ఆరోగ్యం వస్తుందా? ఫస్ట్ ఆరోగ్యం బాగుంటే తర్వాత చదువు ఆటోమేటిక్గా మనం చదవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక పక్క బుక్ ముందర పెట్టుకుని తలకాయ నొప్పింటే ఎలా మనం సరేనా? అటువంటి సూచనలు మీకు ముఖ్యమైన ఆరోగ్య సూచనలు మరి మేడం సరైన గారు మీకు ఇస్తారు. జాగ్రత్తగా వినండి. మీకు ఏమైనా డౌట్లు కానీ ఏమున్నాయో సరే మేడం మళ్ళీ తర్వాత పర్సనల్గా అయినా అడగచ్చు, లేదంటే లేచి ఎప్పుడైనా అడగచ్చు. మీ యొక్క సమస్యలు కానీ అనుమానాలు కానీ నిర్వీర్యం చేస్తుంది మేడము. ఎటువంటి సంకోచం లేకుండా, బిడియం లేకుండా నిరభ్యంతరంగా మీరు మీ యొక్క సమస్యలు కానీ అనుమానాలు కానీ బయటపెట్టి మీరు ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకొని మంచి ప్రయోజకులు కావాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి డాక్టర్ శరణ్య మేడం గారికి మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించి వారి చేత సమ్మెను విరమించేలా తగిన చర్యలు చేపట్టాలని కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె ఈరోజు 9వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో కొంతమేర ఉద్రిక్తత నెలకొంది. అలాగే కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట పొర్లు దండాలు పెడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సమ్మె మొదలై 9 రోజులవుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా లేదన్నారు. కార్మికులు శాంతియుతంగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వ తీరు రెచ్చగొట్టేలా ఉండడం దారుణమన్నారు. కార్మికులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నా పట్టించుకోకపోవడం తగదన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యంగా భావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టీకరణ. కడప నుంచి తాడేపల్లికి బయలుదేరిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిసి కుమారుడి వివాహానికి ఆహ్వానం. కార్మిక వర్గం కష్టజీవులకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అంగన్వాడీల ఆందోళనలో కార్మిక నాయకుల హెచ్చరిక. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.